మా అనుచరులే కాదు, మా నాయకుల అనుచరులు కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ ఎక్కడైనా చూపించమనండి. నేను ఇంతవరకు గత 16 నెలల్లో ఎక్కడన్నా ఒక సెంటు నా అనుచరుల పేరు మీద కానీ బంధువుల పేర్ల మీద కానీ ఎక్కడన్నా కానీ ఒక సెంటు భూమి రిజిస్టర్ అయిందేమో అని చూపించమనండి. ఎక్కడే కానీ లేదు. మీ తమ్ముళ్ళ పేరు మీద, మీ అన్నదమ్ముల పేరు మీద దాదాపు రోటరీ పేరు దగ్గరే 90 ఎకరాలు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. డీసీ ల్యాండ్స్ 450 ఎకరాలు మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది. మీరు ఏం బిజినెస్ చేస్తున్నారా? కేవలం రాజకీయ బిజినెస్ మాత్రమే చేస్తున్నారు మీరు, మీ అన్నదమ్ములు. ఎక్కడన్నా ఏదన్నా ఒక వ్యాపారం చేస్తున్నారా? లేకపోతే ఒక ఇండస్ట్రీ ఉందా? లేకపోతే కాంట్రాక్ట్ చేస్తున్నారా? ఎట్లా సంపాదించారు 450 ఎకరాలు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మీ ముఖంగా. ఒక 90 ఎకరాలు రోటరీపురంలోనే డీసీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించారు గత 5 ఏళ్లలో. సర్వే నంబర్లు అన్ని పొద్దున్న చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? అనంత వెంకటరామరెడ్డి గారు ఆలోచించాలా. బురద చల్లేటప్పుడు మనం ఏం చేశాం గతంలో? 40 ఏళ్ల రాజకీయంలో మనం ఏం చేశాం? ఎక్కడైనా అనంతపురం అభివృద్ధి చేశామా? లేకపోతే కబ్జాలు చేశామా? లేకపోతే డీసీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామా అనేది.